ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలులో అత్యద్భుత ప్రగతిని సాధించింది. ఈ ఏడాది 70,17,000 టన్నుల లక్ష్యాన్ని మించి 71 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సన్నవడ్లకు అదనంగా బోనస్ ప్రకటించడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకే వడ్లను తీసుకొచ్చారు. ఇక జిల్లాల వారీగా చూస్తే ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా టాప్ లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 8,21,000 టన్నులకు పైగా వడ్లు సేకరించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 6 లక్షల టన్నులు, జగిత్యాల జిల్లాలో 4,50,000 టన్నులు, కామారెడ్డిలో 3,77,000 టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 3,73,000 టన్నులు, యాదాద్రి జిల్లాలో 3,50,000 టన్నులు, సిద్దిపేట జిల్లాలో 3,50,000 టన్నులు, సూర్యాపేట జిల్లాలో 3,20,000 టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల ఎకరాల్లో వరి సాగుగా 8,379 కొనుగోలు కేంద్రాల ద్వారా 12 లక్షల మంది రైతుల నుంచి ఈ భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించారు. అందులో 22 లక్షల టన్నుల సన్నాలు, 48 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం రకం ఉన్నాయి. మరోవైపు 13,500 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సివిల్ సప్లైస్ శాఖ కొనుగోలు చేయగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23 యాసంగికి ఇదే సమయానికి 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 4,000 కోట్లు చెల్లిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 71 లక్షల టన్నులు కొనుగోలు చేసి 15,000 కోట్లు చెల్లించి రైతు సంక్షేమం పట్ల తమ చిత్తశుద్ధి, నిబద్ధతను చాటుకుంది. ఇది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అత్యద్భుత చారిత్రక విజయం.